హాయ్ ఆల్. డెవాప్స్లో మేజర్గా ఫోకస్ చేసేటువంటి ఏరియాస్ ఏంటి? అది ఇంటర్వ్యూలో కానీ వర్కింగ్లో కానీ ప్రెసెంట్ మేజర్గా ఇంటర్వ్యూలో ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ఏరియాస్ ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్తా ఉంటాను. నా మేజర్ టార్గెటే మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ ఫోకస్ చేసేది, నేను ట్రైనింగ్లో అంతా డెప్త్ వెళ్ళిపోయేది డాకర్ అండ్ క్యూబర్నెటీస్, ఇన్ఫ్రా సైడ్ టెరాఫాము, సిఏసిడి వచ్చేతలకి ఆర్గో సిడి, గిటబ్ యాక్షన్స్ అండ్ జెన్కిన్స్. ఎక్కువ డెప్త్ వెళ్ళిపోతాం అనమాట. ఎందుకని క్యూబర్నెటీసే మేము ఎందుకు 30 to 40 days అంటే డాకరు, క్యూబర్నెటీస్, ప్రొడక్షన్ ఆపరేషన్స్ అంటే మానిటరింగ్, అలర్టింగ్ అంటే అబ్జర్వబిలిటీ మీద ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తున్నానంటే రియల్గా మా ప్రాజెక్ట్స్లో అంత డిమాండ్ ఉంది. క్యూబర్నెటీస్ నేర్చుకోవడం కాదు, క్యూబర్నెటీస్లో మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవ్వాలి. ఒక టూల్ ఏదైనా పిక్ చేసుకున్నారనంటే నువ్వు ఆ టూల్ మీద నువ్వు లాంగ్ రన్లో పని చేయాలనంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవ్వాలి. అంత డెప్త్ నేర్చుకోవాలి. ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి బాగా. ఏదో 4 కమాండ్స్ ఫైర్ చేసాము, యూఐ లోడ్ అయింది, ప్రాజెక్ట్ అయిపోయింది కాదు. ఆ గిటబ్లో తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఎవరైనా ఇంటిగ్రేట్ చేయగలరు. ఆ ప్రాజెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మీరు ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ కమాండ్ని ఫైర్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఫ్లో ఎండ్ అవుతుంది, మధ్యలో వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, దానికి రూట్ కాజ్ ఎలా రాయాలి, ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్. ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. ఊరికే 4 కమాండ్లు ఫైర్ చేసి యూఐ లోడ్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్టు. ట్రస్ట్ మీ గైస్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నో వన్ విల్ డూ ద రియల్ టైమ్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఐఎమ్ టెల్లింగ్, ఈవెన్ డెమోలో కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను, అది జస్ట్ రియల్ టైమ్ అని వేస్తారు అంతే. రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తున్నారు, మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ అని చెప్పారంటే దాని వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నట్టే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కంపెనీ డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీము, అలానే డెవాప్స్ టీము, నెట్వర్కింగ్ టీము, క్యూఏ టీము, ఇలా ఎన్నో, స్క్రమ్ టీము, సెక్యూరిటీ టీము, ఇన్ని టీమ్స్ కంబైన్డ్ అయ్యి ఒక పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే నీకు ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా చేపిస్తారండి? ఏదో గిటబ్లో ఉన్నటువంటి కోడ్ని నేను కూడా చెప్తున్నాను, మేము చేసేటువంటి, కాకపోతే మేము ఓన్గా ఈకామర్స్ ఒక బిల్డ్ చేసాం పైథాన్లో 3 టైప్ కంప్లీట్గా. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కూడా 20+ సర్వీసెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ చేపిస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్గా ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇలా ఉంటుందని రిప్లికేట్ చేసి చూపించగలం. మీకు రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తున్నారు అని అంటే అది మాత్రం నమ్మొద్దు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. మీకు అవేర్నెస్ క్రియేట్ అయితే దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళగలరు అనమాట. ఓకే, మీరు మేజర్గా ఇంటర్వ్యూలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ టార్గెట్ చేయండి. ఓకే, రియల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కేకే ఫండాని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కేకే ఫండాలో ఆ టూల్స్ ఎంత డెప్త్ చెప్తున్నాడు, బేసిక్ నుంచి చెప్తున్నాడా లేదంటే డైరెక్ట్గా హై లెవెల్లో టచ్ చేస్తున్నాడా అని మీరు ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా ఎంక్వైరీ చేసుకోమని నేను చెప్తున్నాను. చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. లేదు నా మీద ట్రస్ట్ ఉంటే డైరెక్ట్ జాయిన్ అవ్వండి. అది మాత్రం ఖచ్చితంగా చేయండి గైస్. ఎందుకంటే ఏదో 4 ఇంటిగ్రేషన్స్, ఒక గిటబ్లో ఉన్నటువంటి కోడ్ని తీసుకొని 4 టూల్స్ని ఇంటిగ్రేట్ చేసేసి అయిపోదు. సబ్జెక్ట్ అని అంటే నువ్వు ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ ఉండండి. ఎందుకంటే నేను మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, గేట్ క్వాలిఫైడ్, సికేఏ సర్టిఫైడ్, ఇంతమందిని జావాలో ట్రైన్ చేశాను, ఇంతమందిని డెవాప్స్లో ట్రైన్ చేశాను. ఇంత ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఒక వెల్ విషర్గా చెప్తున్నాను, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. ఈ పారామీటర్స్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు కాల్ చేసావు, నువ్వు ఒక స్టూడెంట్ నెంబర్ అడిగి నన్ను అడిగావంటే నేను మంచోలే ఇస్తాను, కానీ నా గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు ఇవ్వను కదా. అందుకని ఓవరాల్ ఒక 4 to 5 మెంబర్స్ని గ్యాదర్ చేయండి ఇన్ఫర్మేషను. మీకు ట్రైనరు నేను ఓపెన్ చెప్తున్నాను, నేను డైరెక్ట్గా స్టూడెంట్కి రెస్పాండ్ ఇస్తున్నాను. నా స్టూడెంట్స్కి ఎటువంటి బీపీ షుగర్లు రావు. నేను స్టూడెంట్కి అడ్రస్ చేసి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నాను. అటువంటి ట్రైనర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ డొమైన్ అయినా కానీ మీకు సపోర్టివ్గా నిలబడాలి. మీకు ఏదన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు మీకు సపోర్టివ్గా ట్రైనర్ నిలబడాలి. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ సెషన్స్, రైట్? చాలామంది ఫ్రీగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫ్రీగా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. పెయిడ్ సెషన్లో ఖచ్చితంగా ట్రైనర్ సపోర్ట్ చేయాలి. మీరు మీ ప్రాబ్లమ్ని ట్రైనర్ కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాట్లాడండి. ఏదో నాకు ఈ గ్యాప్ ఉంది, లేదంటే నేను ఈ డొమైన్ నుంచి ఇలా స్విచ్ అవ్వాలనుకుంటున్నానని ఒక 10 minutes 5 minutes మాట్లాడండి. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా వస్తుందో రెస్పాన్స్ చూడండి. అవన్నీ చెక్ చేసుకొని డిఫరెంట్ డొమైన్ స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి గైస్.
ఓకే, మీరు కానీ డెవాప్స్ కానీ అయితే నేను చెప్పినటువంటి ఫీల్డ్స్లో ఎక్కువ ఫోకస్ చేయండి. అలానే కాన్ఫిగరేషన్ యాన్సిబుల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా ఆటోమేషన్ అయితే సెల్ కానీ పైథాన్ కానీ కంపల్సరీ. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని పైథాన్ యూట్యూబ్లో పెట్టున్నాను, షెల్ స్క్రిప్టింగ్ యూట్యూబ్లో పెట్టున్నాను. ప్రశాంత్ మీరు కంప్లీట్ పైథాన్ యాడ్ చేయమన్నారు. నేను ఒక డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చెప్తున్నాను. రియల్గా ఫండమెంటల్సే బిల్డ్ చేసి ఒక ఓన్గా నువ్వు స్క్రిప్ట్ రాయడానికి పైథాన్లో నాకైతే 4 to 5 months పట్టదు చెప్పడానికి. అన్నీ బిల్డ్ చేయాలి. ఒక 4 స్క్రిప్ట్లు ఆటోమేట్ చేసి 4 రోజులు కంప్లీట్ చేస్తే పైథాన్ అయిపోదు. 4 రోజుల్లో పైథాన్ అయిపోదు. ఓకే, మీరు పైథాన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనంటే ముందు షెల్ స్క్రిప్టింగ్ బాగా ఫోకస్ చేసి షెల్ స్క్రిప్టింగ్ బాగా నేర్చుకోండి. ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఆటోమేషన్ ఎక్కువ నేర్చుకోండి. ముందు ఎంటర్ అవ్వాలి. సిలబస్లో ఏముంది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు మాత్రం తీసుకునేటువంటి డెసిషన్ బాగుండాలి. మీరు నాతో మీట్ అవ్వాలి August 31 10:30 AM అసలు డెవాప్స్ రియాలిటీ ఏందో మీకు ఏ టూల్ దేనికి వాడతామో చూస్తాం. September 1 నుంచి యాక్చువల్ డెవాప్స్ టూల్ స్టార్ట్ అవుతున్నాయి గైస్ మన దగ్గర. ఈవినింగ్ 7:30 PM బ్యాచ్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే 5 months ప్రోగ్రామ్ మీరు జాయిన్ అయ్యి మంచిగా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ అయ్యి మా దగ్గర ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ అయ్యి ఓకే మీరు మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వాలని నేను ఈ బ్యాచ్ రన్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, అలానే కామెంట్ సెక్షన్లో కూడా నా డీటెయిల్స్ ఉంటాయి గైస్. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఆన్ August 31.